హలో అండి, అందరూ బాగున్నారు కదా? అందరికీ నమస్కారం అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు విబిఎం ఛానల్. కొన్ని మీటింగ్స్ మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. కొన్ని మీటింగ్స్ వల్ల మన మనసులు అనుబంధాలు మరింత దగ్గర అవుతూ ఉంటాయి. అలాంటి ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదరే మా ఇంట్లో ఈరోజు జరిగింది. ఆషాఢ మాసం గోరింటాకు పేరుతో అందరం ఒకచోట చేరాం. చూస్తున్నారు కదా, అందరం కలిసి గోరింటాకు కోస్తున్నాం. గోరింటాకు అంటే లేడీస్ ఎంత అబ్సెసివ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే కదా. మా వదిన వాళ్ళ ఫ్యామిలీ, మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ, మా కుటుంబాలు అన్నీ కలిపి ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకున్నాము. ఆషాఢ మాసం అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది గోరింటాకు. మార్కెట్లో కొనుక్కొచ్చి పెట్టుకోవడం కంటే ఇలా మన చేతులతో మనం గోరింటాకు కోసుకుని రుబ్బుకుని అందరం కలిసి పెట్టుకోవడంలో ఈ ఆనందమే వేరు. అదో గోరింటాకు తెచ్చుకున్నామా పెట్టుకున్నామా అని కాకుండా అదొక స్పెషల్ ఈవెంట్ లాగా క్రియేట్ చేసుకుని నవ్వుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ గోరింటాకు కోయడంలో కూడా ఒక ఎంజాయ్మెంట్ని చూస్తూ కోసి దాని తర్వాత దాన్ని రుబ్బి ఇంతకుముందు అలా కోసినప్పుడు లాస్ట్ ఇయర్ ఇంతకుముందు జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుంటూ చేయడం, అది కూడా ఒక ఎంజాయ్మెంట్గా. దీనిది నాది అంటే ఒక హ్యాండ్ ఇది పెట్టుకోవడం నేను రెండోసారి మళ్ళీ పెట్టుకున్నా. సహజంగా మనం గోరింటాకు పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగంగా వస్తోంది. ఏ ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, పండగైనా మనం ఇళ్లల్లో గోరింటాకు తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాము. ఆషాఢ మాసంలో ఈ గోరింటాకుకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే సహజంగా ఈ ఋతువులో వచ్చే ఈ క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి వాతావరణంలో తేమ భాగం ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు సహజ సిద్ధమైన ఒక ఫ్రెష్నెస్ని సంతరించుకుంటాయి. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులకి కాళ్ళకి చల్లదనం కలుగుతుందని మనం నమ్ముతాము. అమ్మమ్మలు వాళ్ళు చెప్తూ ఉంటారు, గోరింటాకు పెట్టుకోండి చల్లగా ఉంటుంది, పిల్లలు ఆడి ఆడి అలసిపోతుంటారు, శరీరం వేడెక్కిపోతుంది, గోరింటాకు పెట్టండి. పెద్దవాళ్ళు కూడా పని చేసి అలసిపోయినప్పుడు సహజంగా 15 రోజులకి, నెల రోజులకి కాళ్ళకి ముఖ్యంగా గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా, అందున ఒక అలవాటులో మన తెలుగు సాంప్రదాయంలో ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి తీసుకురావడం ఒక ఆనవాయితీ. అందుకే మన అమ్మ, అక్క, చెల్లి, వదిన అందరూ కలిసి ఆ టైంలో టైం స్పెండ్ చేస్తుంటాం. ఫ్రీ టైంలో గోరింటాకు పెట్టుకోవడం ఇలా ఒక అందమైన కుటుంబ సాంప్రదాయంగా ఈ గోరింటాకు పెట్టుకోవడం కార్యక్రమం. గోరింటాకుని రుబ్బుతున్న కల్పన వదిన. గోరింటాకు రంగును మన సాంప్రదాయంలో సౌభాగ్యం, మంగళం, ఆనందానికి ప్రతీకగా చూస్తారు. మెహందీ కలర్ అన్నమాట. అందుకే పండుగలు, పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాల్లో ఈ గోరింటాకు చాలా ప్రాముఖ్యం. మేము ముగ్గురం టైం ఎంజాయ్ చేస్తూ ఆ గోరింటాకును రుబ్బుతూ చెలోక్తులు వేసుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ గోరింటాకు రుబ్బడం అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. చాలా సరదాగా రుబ్బాము, నేనంటే నేను అని చెప్పి ముగ్గురం. గోరింటాకు రుబ్బుతున్నప్పుడు చూడండి ఆకులు ఎంత మెత్తగా, స్మూత్గా, పేస్ట్గా మారుతున్నాయో. అది రుబ్బుతుంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది.
మరీ ఎక్కువ నీళ్లు పోస్తే పలచగా అయిపోతుంది, తక్కువ నీళ్లు పోస్తే నెమ్మదిగా రుబ్బితే మరీ థిక్ టెక్స్చర్ వస్తుంది. ఇలా డిస్కస్ చేసుకుంటూ రుబ్బుతున్న కొద్దీ ఆ గోరింటాకు నుంచి వచ్చే న్యాచురల్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ ఇలా మెత్తగా జారుడుగా అయ్యే వరకు రుబ్బి చేతికి పెట్టుకుంటే కూడా చాలా మెత్తగా చాలా ఎర్రగా పండుతుందని డిస్కస్ చేస్తూ అసలు మన పెద్దవాళ్ళు గోరింటాకు రుబ్బడంలో కూడా ఎందుకు ఇంత శ్రద్ధ పెట్టారు అని అర్థమవుతుంది కదా. గోరింటాకు అంటే ముందు మనకు గుర్తొచ్చేది అమ్మమ్మ. గోరింటాకు చూసినప్పుడల్లా బై డిఫాల్ట్ అమ్మమ్మ గుర్తొస్తుంది. అమ్మమ్మలు గుర్తు రాకుండా గోరింటాకు పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఇలా చెప్పడం అతిశయోక్తి కాదని నేను అనుకుంటున్నాను. నిజంగా మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు మా అందరికీ గోరింటాకు తనే రుబ్బి అందరికీ పెట్టి అది పెట్టిన తర్వాత మేము వెంటనే తీసేస్తామని గొడవ చేయడం. మా అమ్మమ్మ లేదు 1/2 అవర్ ఉంచుకోండి, 20 నిమిషాలు ఉంచుకోండి, 15 మినిట్స్ ఉంచుకోండి, లేదా 10 మినిట్స్ ఉంచుకోండి అని కౌంట్ డౌన్ చేస్తూ మమ్మల్ని టైంపాస్ చేసి తీసేస్తామని ఒక టాపిక్ నుంచి మమ్మల్ని డైవర్ట్ చేసి ఏవో కథలు చెప్పి కబుర్లు చెప్పి గోరింటాకు పెట్టుకోవడం వల్ల మాకు అన్నం కూడా తనే తినిపించి తీసేసిన తర్వాత చేతులకి కొబ్బరి నూనె రాసి అలా ఎక్కువసేపు ఉంచుకుంటే కొబ్బరి నూనె రాస్తే బాగా పండుతుంది, పండింది ఎక్కువసేపు అలా ఒక 5-6 రోజులు వారం రోజులు అలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చాలా బాగా మా అమ్మమ్మ గోరింటాకు పెట్టి మమ్మల్ని ఎంటర్టైన్ చేసేది. ఈ వివరాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి, విషయాలన్నీ ఇంతకుముందు జరిగినవి. అందరికీ అమ్మమ్మ అంటే ఒక మధుర జ్ఞాపకం. యాక్చువల్లీ మా వదిన వస్తూ నెక్స్ట్ మంత్ మళ్ళీ కలవడం కుదురుతుందో లేదో, నెక్స్ట్ మంత్ రాఖీ ఉంది కదా అని ముందుగానే గిఫ్ట్ కూడా తెచ్చేసింది, రాఖీ గిఫ్ట్. మా వారి కోసం రాఖీ, నా కోసం రాఖీ గిఫ్ట్. అలాగే నేను మా అన్నయ్య కోసం ఒక రాఖీ రెడీ చేసి ఉంచాను. సో తను తీసుకొచ్చిన శారీస్ చూపిస్తోంది. యాక్చువల్లీ నేను మా లక్ష్మీ సిస్టర్ ఇద్దరికి తీసుకొచ్చింది. సో యాక్చువల్లీ మేమిద్దరం తనకి వియ్యపురాళ్ళమి. ఒకరేమో కూతురు తరఫున వియ్యపురాలు, ఇంకొకరు కొడుకు తరఫున వియ్యపురాలు. సో తను మా కోసం ఈ గిఫ్ట్లు తీసుకొచ్చింది. సో ఆ గిఫ్ట్లు చూసుకుంటూ రాఖీ గురించి చెప్పుకుంటూ చూస్తున్నాము. రాఖీ అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తు. అన్నకి రాఖీ కట్టి తీపి తినిపించి ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా అన్నకి తద్వారా చెల్లెలకి కూడా అదొక రక్షగా ఉంటుందని మనం నమ్ముతాము. అంతకన్నా అనుబంధానికి అర్థం ఏముంటుంది నిజంగా. ఆల్మోస్ట్ ఆషాఢ మాసం అయిపోయే టైంలో ఈ రాఖీ పండుగను గుర్తు చేసుకుంటూ గోరింటాకు పెట్టుకోవడము. రాఖీ పండుగ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ రాఖీలు కూడా రెడీ చేసుకుని ఈ గిఫ్ట్లను చూసుకుంటూ రెండూ కలిపి అంటే శ్రావణ మాసం స్టార్టింగ్, ఆషాఢ మాసం ఎండింగ్ అనమాట. సో ఈ రెండూ కలిపి ఒక చిన్న అమాల్గమేషన్ లాగా చేసుకున్నాం అన్నమాట. గోరింటాకు రంగు ముదిరినట్టే మన అనుబంధాలు బంధాలు కూడా ఇలా ఎప్పటికీ ఇలాగే గాఢంగా ఉండాలని మేము చాలా గాఢంగానే కోరుకున్నాము. అలాగే అందరూ కూడా అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, మీరందరూ కూడా మీ అన్నదమ్ములతో ఇంతకన్నా గట్టి అనుబంధాన్ని మీరు కూడా పెంచుకొని అన్నదమ్ముల అనుబంధంలో మీరు కూడా ఆ ఆనందాన్ని మీరు కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. శారీస్ చూసుకుంటున్నాము. అది లేడీస్ శారీస్ అంటూ స్టార్ట్ చేస్తే అయ్యే టాపిక్ కాదు, అది అందరికీ తెలిసిందే. ఒక్క నిమిషం నేను వద్దు అందుకే కింద దాచుకుందే అందుకు. अरे ఒక్క నిమిషం संभल नहीं रहा है वही तो. తర్వాత డిన్నర్ స్టార్ట్ చేసాం. నేను వాళ్ళు వచ్చేసరికి డిన్నర్ చేసేసి ఉంచాను, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని డిన్నర్లు చేసుకుంటూ కూర్చుంటే ఉండేదే టైం, చాలా తక్కువ టైం ఉంటారు. ఆ టైంలో డిన్నర్ చేసుకుంటూ ప్రిపరేషన్ చేసుకుంటూ కూర్చుంటే మాట్లాడుకోవడానికి సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఉండదని వాళ్ళు వచ్చేలోపే నేను ప్రిపేర్ చేసేసాను. వాళ్ళు వస్తూ కేక్ తీసుకొని వచ్చారు.
సో డిన్నర్ అయిపోయిన తర్వాత మేము గోరింటాకు పెట్టుకున్నాము. మళ్ళీ గోరింటాకు దాని హడావుడి, దాని గ్రేట్నెస్ మళ్ళీ చెప్పినవే చెప్పుకుంటూ ఈ గోరింటాకు పెట్టుకుంటూ అలా సరదాగా టైం స్పెండ్ చేశాము. సో గోరింటాకు పెట్టుకొని 1 అవర్ ఉంచుకోవాలన్నది మా టార్గెట్. చూడాలి మరి ఏమవుతుందో, ఎంతసేపు ఉంచుకోగలుగుతాము. ఎందుకంటే లక్ష్మీ సిస్టర్ వాళ్ళది హైదరాబాదేనండి. వాళ్ళు వెళ్ళిపోవాలంటున్నారు. నైట్ ఉండము, వెళ్ళిపోతాం అంటున్నారు. సరే వెళ్ళండి, కానీ కొంచెం లేట్గా వెళ్ళండి, గోరింటాకు పెట్టుకొని కొంతసేపు ఉన్న తర్వాత అప్పుడు వెళ్దురు కానీ తీసేసిన తర్వాత అని నేను చెప్తున్నాను. బట్ కారు ఏదో బయట పెట్టేసి వచ్చాము, వెళ్ళాలని వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి. ఇలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు పెట్టుకుంటూ గడిపిన సమయం తెలియకుండానే అయిపోయింది. కలిసి గడిపిన సమయం ఎంత చిన్నదైనా జ్ఞాపకాలు మాత్రం చాలా పెద్దవిగా మిగిలిపోతాయి. మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని చెప్పి అనుకుంటూ ఈరోజు మాత్రం మా మనసులో ఇలాగే ఉండిపోతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక టైం అనేది, వాల్యుబుల్ టైం అనేది, చాలా అనుబంధంతో కూడిన వాల్యుబుల్ టైం అనేది చాలా బాగా స్పెండ్ చేసాము. అయితే శృతి పాప ఉంది, మా లక్ష్మీ చెల్లి వాళ్ళ డాటర్. తనకి డాన్స్ క్లాసికల్ డాన్స్ బాగా వచ్చనమాట. సో ఆల్మోస్ట్ 5 to 6 years నేర్చుకుంది. సో ఒకసారి తన డాన్స్ ఎప్పుడూ చూడలేదు, ఒకసారి చేస్తావా నాన్న అని అడుగుతున్నాము. సో తను అడుగుతూ మేము గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం, నువ్వు డాన్స్ చెయ్యి అంటే తను చేస్తాను కానీ చాలా రోజులు అయిపోయింది, గుర్తు చేసుకోవాలి, చేస్తానని చెప్పింది. చేయనని చెప్పదు, చేస్తానని చెప్తుంది. సో మేము సరే అని మా కోసం మంచినీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చి మాకందరికీ మేము గోరింటాకు పెట్టుకుంటున్నాం కదా అని తాగిచ్చింది. తాగిచ్చి అప్పుడు తను స్టార్ట్ చేస్తా అని చెప్తోంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హర్ డాన్స్. ఎలా ఉంటుందో చూద్దామని చాలా క్యూరియస్గా ఉన్నాము. ఆషాఢమాసం గోరింటాకు మా ఇంట్లో కుటుంబాల సందడి. మన వాళ్ళంతా ఒక చోట చేరితే ఎలా ఉంటుంది. గోరింటాకు పేరుతో మా ఇంట్లో జరిగిన ఈ సందడి, గోరింటాకు, చీర, భోజనము, డాన్సు, ఇవన్నీ ఈరోజు హైలైట్సేనండి. పాప డాన్స్ స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ నేను మ్యూజిక్ పెట్టట్లేదు, మ్యూజిక్ పెడితే చాలా బాగుంటుంది కానీ మ్యూజిక్ పెట్టట్లేదు. మేబీ అది పెట్టచ్చో లేదో అన్నట్టుగా నేను పెట్టట్లేదు. మీరు కూడా సరదాగా కొంతసేపు చూడండి తన డాన్స్. క్లాసికల్ డాన్స్లో చేతి ముద్రలకు, వేళ్ల కదలికలకు ఒక పర్టికులర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే తను అలా చేస్తుంటే మేము అబ్జర్వ్ చేసాము. ఒక చిన్న చేతి కదలిక ఒక భావాన్ని, ఒక కథని, ఒక దేవత రూపాన్ని చూపించగలుగుతుంది. అందుకే ఆ చేతులకి గోరింటాకు పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో అని అనుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గోరింటాకు గురించి మేము అదే పనిలో ఉన్నాం కదా, గోరింటాకు రుబ్బడం, పెట్టుకోవడం ఇదే పనిలో ఉన్నాం కదా. సో ఆ టైంలో తను కరెక్ట్గా క్లాసికల్ డాన్స్ చేస్తుంటే, ఆ ముద్రలు చూపిస్తుంటే ఇలాంటప్పుడు గోరింటాకు పెట్టుకుంటే ఆ చేతులు ఇంకెంత స్పేషియస్గా, డెవినిక్గా ఉంటాయి అని చెప్పి మేము అనుకుంటున్నాం అన్నమాట. చాలా బాగా డాన్స్ చేసింది, కళ్ళు నిండిపోయి. అప్పటి వరకు స్పెండ్ చేసిన అంతా ఒక సైడ్ అయితే ఈ డాన్స్ తోటి అది ఇంకా పీక్కి వెళ్ళిపోయింది. మా హ్యాపీనెస్ అంతా ఒక సర్టైన్ స్టేజ్కి తీసుకెళ్ళింది అనమాట. చాలా బాగా డాన్స్ చేసింది. మన సాంప్రదాయము, కళ, అందం అన్నీ 3 కలిసికట్టుగా కనిపిస్తే ఎలా ఉంటుందో ఇవాళ మేము పర్సనల్గా ఇంట్లో హోమ్లీగా చూసామన్నమాట. పాపకి నా ఆశీస్సులు. ఇది అయిపోయిన తర్వాత బయలుదేరిపోయారండి. ఇంకా గోరింటాకు ఆగమన్నా ఆగలేదు, ఇంకా బయలుదేరిపోయారు. సెండ్ ఆఫ్ ఇచ్చాం విత్ హెవీ హార్ట్. ఇదేనండి ఈరోజుకి వ్లాగ్. ఉంటాను మరి. నమస్కారం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.